నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. తన శారీరక వైకల్యాన్ని వెక్కిరించిన పట్టు వీడలేదు. కోర్టుకు వెళ్లి మరీ తన కల నెరవేర్చుకున్నాడు. సంకల్పం ఉంటే కాదేది అసాధ్యమని నిరూపించాడు గుజరాత్కు చెందిన ఒక యువ వైద్యుడు. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత పొట్టి వైద్యుడిగా ప్రపంచ రికార్డుకు అర్హత సాధించాడు. ఇంతకీ ఎవరా వైద్యుడు, ఏమా కథ? అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ స్టోరీ తెలుసుకుందాం. గుజరాత్ గోరఖి గ్రామానికి చెందిన గణేష్ బయ్యర్కు పుట్టుకతోనే ఒక సమస్య ఉంది. 72% లోకోమోటివ్ వైకల్యంతో బాధపడుతూ ఉన్నాడు. అందుకే 23 ఏళ్లు వచ్చినా తగినంత ఎత్తు బరువు పెరగలేదు. ప్రస్తుతం అతని ఎత్తు 3 అడుగులు, బరువు 18 కేజీలు మాత్రమే. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హలో అండి, నా పేరు సంపూర్ణ. మా బ్రాండ్ నేమ్ వచ్చేసి నెమలి. ఇవాళ లేటెస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ చూద్దాము. ఇయర్ రింగ్ కలెక్షన్స్ వచ్చేసి యాంటిక్ సిల్వర్ లుక్ లైక్ అండ్ విక్టోరియన్లో మనం లేటెస్ట్ మోడల్స్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ టోన్లో వచ్చింది. ఇదంతా హ్యాండ్మేడ్ డిజైన్ వస్తుంది. మనకి సెంటర్లో పోల్కి వచ్చింది, మధ్యలో ఎలిఫెంట్ ఏమో గోల్డ్లో ఇచ్చారు. ఇది సిల్వర్ లుక్ లైక్ కాబట్టి ఇది మనకి ఇండో వెస్టర్న్ మోడల్స్ అన్ని డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది. అండ్ హెవీ ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు నెక్ పైన ఏం వేసుకోకపోయినా పర్వాలేదు కాబట్టి ఇవి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అంటారు. ఇవి జనరల్లీ 17 ఇయర్స్ నుండి ఒక 40 ఇయర్స్ వరకు అన్ని ఏజ్ గ్రూప్స్కి ఇవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం ఇంకో ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇవి కొంచెం పెద్ద చాంద్బాలిస్ లాగా వచ్చాయి. మనకి సెంటర్లో వినాయకుడి ఫేస్ వచ్చింది, కిందంతా మనకి ఫ్లవర్ షేప్లో డిజైన్ వచ్చి దాంట్లో మొత్తం స్టోన్ వర్క్తో డీటెయిలింగ్ వచ్చింది. మళ్ళీ కింద మొత్తం మనకి పర్ల్ హ్యాంగ్స్తో డిజైన్ ఇచ్చారనమాట. ఇవి చాలా పెద్ద చాంద్బాలిస్. ఇవి కూడా స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్. గ్రీన్ కాబట్టి జనరల్లీ ట్రెడిషనల్ వేర్ పైన అన్ని ట్రెడిషనల్ వేర్స్ పైన ఈ గ్రీన్ కలర్ బాగా సూట్ అవుతుంది. ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఏంటంటే గ్రీనే కాబట్టి అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనం ఆఫ్ఘనీలో చూస్తున్నాము. ఇది మనకి కంప్లీట్గా రియల్ గ్లాస్తో ఈ వర్క్ చేశారు. కింద మనకి హెవీ జంబో జుమ్కాస్ వచ్చాయి. ఎవరైతే జుమ్కాస్ బాగా ఇష్టపడతారో ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన మోడల్. మనకి ఈ మిర్రర్స్ ఏంటంటే మనకి రియల్గా హ్యాండ్తో వర్క్ చేస్తారు. ఫస్ట్ మనకి జడా కుందన్లో ఏ వర్క్ అయితే చేస్తారో సేమ్ గ్లాస్తో ఈ వర్క్ చేస్తారనమాట. ఇది ఏది పేస్టింగ్ వర్క్ కాదు, రియల్ ఆఫ్ఘనీ జుమ్కా. నెక్స్ట్ మనం ఇంకో ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇవి చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి, బట్ ఇది మొత్తం హ్యాండ్తో చేస్తారు కాబట్టి అసలు వేసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి. చూడ్డానికి మన హెవీ ఇయర్ రింగ్స్ లా కనిపిస్తున్నాయి, బట్ ఇయర్స్ పైన మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మనకి సెంటర్లో వచ్చేసి కొంచెం యాంటిక్ లుక్ రావడానికి సెంటర్లో కుందన్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ పైన మనకి పీచ్ కలర్స్ మోనాలిసా స్టోన్ వచ్చింది. మళ్ళీ కింద మొత్తం మనకి పర్ల్స్తో డీటెయిలింగ్ వర్క్ వచ్చింది. అండ్ సైడ్స్కి ఏమో మనకి ఇలా గుంగురుతో డిజైన్ వచ్చింది. ఇవి పైన మొత్తం మనకి చాంద్బాలి షేప్లో డిజైన్ ఉంది, దాని కింద మనకి జుమ్కా వచ్చింది. ఇది చాంద్బాలి విత్ జుమ్కా అని కూడా అంటారనమాట. ఇవి జనరల్లీ శారీస్ పైన చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం ఇంకో చాంద్బాలి చూద్దాము. మనకి ఇవి కూడా డ్యూయల్ టోన్లో వచ్చాయి, కానీ ఇదేంటంటే మనకి మొత్తం బ్లాక్ స్టోన్స్ తో డీటెయిలింగ్ వర్క్ వచ్చింది. మనకి సెంటర్లో 3 స్క్వేర్స్ వచ్చాయి. ఈ స్క్వేర్స్లో ఏంటంటే 2 స్క్వేర్స్ గోల్డ్స్తో పాలిషింగ్ ఇచ్చేసి సెంటర్లో బ్లాక్ స్టోన్తో డీటెయిలింగ్ వచ్చింది. మనకి ఇవి కూడా చూడడానికి చాలా హెవీ ఉంటాయి, కానీ వేసుకుంటే మాత్రం అంత వెయిట్ ఉండవు. ఇవన్నీ హ్యాండ్మేడ్ అండ్ సిల్వర్ లుక్ లైక్. బేస్ మెటీరియల్ వచ్చేసి బ్రాస్ యూస్ చేస్తాం కాబట్టి స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. ఇవి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లాగా మనకి ఇరిటేషన్, ర్యాషెస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. కింద మొత్తం మనకి ఇలా పర్ల్స్తో డీటెయిలింగ్ రావడం వల్ల బాగా ట్రెడిషనల్ అండ్ రిచ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ మనము 1 గ్రామ్ గోల్డ్లో లేటెస్ట్ కలెక్షన్ చూద్దాము. ఇవి మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ రెప్లికా డిజైన్ అని చెప్పాలి. మనకి ఇది ఇయర్ రింగ్స్ మొత్తం చెవంతా కవర్ అయిపోతుంది. ఒకసారి ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇది మనకి చెవులోపలికి వెళ్తుంది, కింద ఇది హ్యాంగింగ్, ఇది చెవు అంతా కవర్ అవుతుంది, వెనకాల హుక్ ఉంటుంది సపోర్ట్కి.
ఫ్రంట్ పార్ట్లో మాత్రం మనకి మొత్తం చెక్కి ఇలా డిజైన్ వచ్చిందనమాట, కార్వింగ్. కింద మనకి గోల్డ్ బాల్స్తో డీటెయిలింగ్ వచ్చింది. మనకి చెవు సైడ్కి కూడా ఒక చిన్న జుంకా వచ్చింది. ఆ జుంకాకి కూడా మళ్ళీ హ్యాంగింగ్స్ వచ్చాయి. సెంటర్ పార్ట్లో మనకి ఒక చిన్న హ్యాంగింగ్ వచ్చింది. ఇలా చెవు అంతా హ్యాంగింగ్స్తో కవర్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకో ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇవి విక్టోరియన్ యాంటిక్ పాలిష్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్. మనకి పైన స్టడ్ పార్ట్లో మొత్తము ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది. సెంటర్లో ఎలిఫెంట్ డీటెయిలింగ్ వచ్చింది. కింద మనకి 7 లేయర్స్ ఆఫ్ జుమ్కాస్ ఉన్నాయి. చిన్న చిన్న జుమ్కాస్తో ఇలా 7 లేయర్స్ ఆఫ్ జుమ్కా వచ్చాయి. మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే క్లిప్ వస్తుంది. ఇయర్ రింగ్స్ హెవీ ఉన్నా కూడా మనకి ఏంటంటే క్లిప్ వల్ల కొంచెం ఇయర్స్కి సపోర్ట్ ఉంటుంది. ఇవి కూడా బాగా హెవీ ఇయర్ రింగ్స్, ట్రెడిషనల్ పార్టీస్కి చాలా బాగుంటాయి. ఇవి ఏంటంటే మనకి జడావ్ కుందన్ అండ్ గోల్డ్ పాలిష్లో వచ్చాయి ఇయర్ రింగ్స్. వీటిలో మొత్తం మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది. ఇది మొత్తం హ్యాండ్ మేడ్ డిజైన్ అనమాట. మనకి జడావ్ కుందన్తో పింక్ స్టోన్స్, గ్రీన్ స్టోన్స్ అండ్ వైట్తో మనకి డీటెయిలింగ్ వచ్చింది. పైన మొత్తం మనకి 2 స్టడ్ పార్ట్స్ లాగా వచ్చాయి. కింద ఒక చాంద్బాలి వచ్చి దానికి మొత్తం పర్ల్ డీటెయిలింగ్స్ ఇచ్చారనమాట. ఇవి కూడా మనకి ట్రెడిషనల్ శారీస్ పైన, ట్రెడిషనల్ లాంగ్ ఫ్రాక్స్ పైన చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం ఇంకో పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇవి విక్టోరియన్ చాంద్బాలీస్ వచ్చాయి. మనకి దీంట్లో ఏంటంటే పైన మనకి స్టడ్ పార్ట్లో ఒక ఫ్లవర్ వచ్చింది. సెంటర్లో గ్రీన్ స్టోన్ వచ్చింది. చుట్టూరున పోల్కి స్టోన్స్ వచ్చాయి. మళ్ళీ మనకి మధ్యలో ఒక గ్రీన్ ఎమరల్డ్ బీడ్ అండ్ పర్ల్స్తో హ్యాంగింగ్ ఇచ్చారు. సైడ్కి అటు ఇటు 2 చిలుకలు వచ్చాయి. 2 ప్యారెట్స్తో డీటెయిలింగ్ వచ్చింది. ప్యారెట్స్ పైన మొత్తం మనకి స్టోన్స్తో వర్క్ వచ్చింది. ఈ వర్క్ మొత్తం మనకి విక్టోరియన్ పాలిష్లో ఉంది. అండ్ కింద మొత్తం మనకి గ్రీన్ బీడ్స్తో హైలైట్ చేశారనమాట. గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్తో హైలైట్ చేశారు. నెక్స్ట్ ఇంకో పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూద్దాము. ఇందులో ఏంటంటే మనకి స్టడ్ పార్ట్లో ఫిష్ షేప్లో స్టడ్ వచ్చింది. కింద మనకి హ్యాంగింగ్ పార్ట్లో చాంద్బాలి ప్లేస్లో మనకి మీనాకారి వర్క్ విత్ స్టోన్స్తో వర్క్ వచ్చింది మొత్తము. ఇదంతా హ్యాండ్తో ఎంబోస్ చేస్తారు మొత్తం వర్క్ అంతా. కింద మనకి మళ్ళీ ఒక చిన్న హాఫ్ జుమ్కా షేప్లో చిన్న హ్యాంగింగ్ లాగా ఇచ్చారనమాట. కింద అటు ఇటు మళ్ళీ గుంగురుతో హైలైట్ చేశారు డిజైన్. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఇవన్నీ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ కాబట్టి మనము నెక్ పైన ఏమి వేసుకోకపోయినా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా లేటెస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్స్ని. ప్లీజ్ follow us on Instagram. Our Instagram ID is Nemali by Sampurna. మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం ప్లీజ్ stay tuned.